రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మైనారిటీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి ఆర్థిక భరోసాతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో చేసిందన్నారు. 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్లీ పెట్టాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరు పోయేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించి సాక్షాత్తు అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ ను కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం. మీరెన్నో ఉద్యమాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది. ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఈ రోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చినా ఏ పేదవాళ్లకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ 6 చెప్పా, చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ. మైనారిటీల సంక్షేమానికి 2025-26 బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయించామని సీఎం గుర్తు చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్ వరకు ఉచితంగా చదివిస్తున్నామన్నారు. ఇమాంలకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన 1000కి పైగా మసీదులు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల నిర్మాణం, పునరుద్ధరణకు 200 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజు ఇక్కడ మైనారిటీ పిల్లలున్నారు. దగ్గర 12-15 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే అవి కట్టకుండా వదిలేసిపోయారు. మళ్లీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే కాదు, ఇంకొక 3 ఆంధ్రాలో విశాఖపట్నంలో 1, రాయలసీమలో 2 మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని మా మైనారిటీ సోదరి సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన హజ్కి పోయే వాళ్ళందరికీ, యాత్రకు పోయే వాళ్ళందరూ ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు. కానీ భయం లేదు. నేను చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసుకుపోయే బాధ్యత నాది. అది చేస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. మౌలానా ఆజాద్ జాతీయ పురస్కారం కింద 2,50,000 నగదును అవార్డు గ్రహీతకు అందించారు. అబ్దుల్ హక్ అవార్డు కింద 1,25,000, రైజింగ్ స్పోర్ట్స్ పర్సన్ విభాగంలో 4కి 1,00,000 చొప్పున అందించారు. జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన 8 మందికి 25,000 చొప్పున అందజేశారు. ఉత్తమ ఉర్దూ అధ్యాపకులుగా 5, ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మంది ఎంపికవగా వారందరికీ 10,000 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇచ్చారు. ఉత్తమ విద్యార్థులు 58 మందికి 5,000 చొప్పున సీఎం అందించారు.